సూపర్ టేస్టీ అండ్ సూపర్ యమ్మీ పచ్చడి రెసిపీని షేర్ చేస్తున్నానండి. చింతకాయలు, కొబ్బరి, పచ్చిమిర్చి, కొత్తిమీరతో చేసేటువంటి పచ్చడి ఎంత అద్భుతంగా ఉంటుందో చెప్పలేను. వైట్ రైస్ లో ఎంతో బాగుంటుంది. అదే విధంగా ఎనీ బ్రేక్ఫాస్ట్ ఐటమ్ అంటే ఇడ్లీ, దోశ, ఊతప్పం ఇలాంటి ఐటమ్స్ కూడా చాలా బాగుంటుందండి. నేను కావలసిన ఐటమ్స్ అన్ని విధంగా రెడీ చేసి పెట్టుకున్నాను. ఒక కప్పు కొత్తిమీర, ఒక కప్పు కొబ్బరి, అదే విధంగా ఒక కప్పు చింతకాయలు, పచ్చిమిర్చి కారానికి సరిపడా అనమాట. ఇంకా తర్వాత బాణాలు పెట్టేసుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని 1 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ మెంతులు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, పచ్చిమిర్చి ఈ విధంగా సగానికి కట్ చేసి యాడ్ చేసుకున్నానండి. ఇదంతా చక్కగా వేగుతున్న క్రమంలో ఒక 10 వరకు వెల్లుల్లి డబ్బులు యాడ్ చేసేసుకుంటామండి. యాడ్ చేసుకున్న తర్వాత కాసేపు వేగనిచ్చి శుభ్రం చేసుకుని కట్ చేసుకున్నటువంటి కొత్తిమీరని యాడ్ చేసేస్తున్నాను. ఇక్కడ యాడ్ చేసేసుకున్న తర్వాత దీన్ని కూడా కాసేపు మగ్గనిస్తాం అనమాట. ఒక్క నిమిషంలో మనకి ఆ వేడికి మగ్గిపోతుందండి. దీంట్లో కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుని మొత్తం కలిసేలాగా మిక్స్ చేసేసుకుంటాము. ఇది వేగిపోయిందండి. ఇది చల్లారే లోపు మనం మిక్సీ జార్లోకి కట్ చేసుకున్నటువంటి కొబ్బరి ముక్కలు యాడ్ చేసేస్తున్నాను.